హాయ్ హలో అందరికి నమస్తే. నేను జర్నలిస్ట్ రవీందర్. టాపిక్లోకి వెళ్ళడానికి ముందు నాది ఒక రిక్వెస్ట్, మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్ట్ చేయండి. సో 5 రాష్ట్రాలలో జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించి మొన్న ఎగ్జిట్ పోల్ ఫలితాలు వచ్చాయి. అందులో ముఖ్యంగా ఎక్కువ చర్చ జరిగింది పశ్చిమ బెంగాల్ అండ్ తమిళనాడు గురించి. సో పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ఓడిపోతుంది కాబట్టి హడావిడి చేస్తారనేటువంటి ఆ ఎపిసోడ్ అంతా మనం చూసాం. దాని తగ్గట్టుగానే ఈరోజు ఫలితాలు కూడా ఉన్నాయి. ఇక్కడ మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే తమిళనాడు గురించి. తమిళనాడులో ఎగ్జిట్ పోల్ ఫలితాలకి ఎగ్జాక్ట్ పోల్ ఫలితాలకి చాలా తేడా ఉందని చెప్పి మనం ఒక వీడియోలో మాట్లాడుకుందాం. చాలామంది ఆ విశ్లేషకుల యొక్క అభిప్రాయాలను కూడా మనం ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఫలితాలు వచ్చినాయి. సో ఎవరినైనా సరే ఒక మాట అనేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఎవరిని కూడా తక్కువ అంచనా వేయకూడదు. మన ఎన్నికల సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి మాటలు మీకు గుర్తుండే ఉంటాయి. అదేవిధంగా ఎన్నికల సందర్భంగా మరి విజయ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో చూపించడం కూడా మనం చూసాం. ఈ రెండింటికి సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున చర్చ కూడా జరిగింది. ఆ తెలుగు ప్రజలు ఉండేటువంటి ప్రాంతంలో ఆ ఓటర్లను ఆకట్టుకోవడం కోసం విజయ్ ఈ రకంగా ఏదో చీఫ్ ట్రిక్స్ అని అదోనో ఇదన్నారు. మరి అదే చంద్రబాబు నాయుడు గారు అక్కడ వెళ్ళి మాట్లాడితే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిస్థితులను అక్కడ వివరించాడని సేమ్ ఏదైతే జరుగుతుందో అక్కడే మాట్లాడారు. ట్రోలింగ్ కూడా గురయ్యారు. కానీ వాళ్ళ మీడియా వాళ్ళు మాత్రం ఏమన్నారు, ఆహా చంద్రబాబు నాయుడు గారు స్పీచ్ అదిరిపోయింది, ఫైర్ అయ్యారు, నిప్పులు జరిగారు, అది చేశారు ఇది చేశారు. అసలు ఆ ఒక్క డైలాగ్ హైలైట్ ఏది, విజయ్ గారికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు, ఎంజీఆర్ గారు, నందమూరి తారక రామారావు గారు వారి స్థాయి వేరు, వాళ్ళు వేరు, వాళ్ళతో విజయ్ని పోల్చుకోవడం ఏందని చెప్పి చాలా అంటే చాలా తక్కువ అంచనా వేసి మాట్లాడడం మనం చూసాం. కానీ ఈరోజు ఫలితాలు ఏ రకంగా ఉన్నాయి? దిమ్మ తిరిగిపోయేటువంటి ఫలితాలు. కింగ్ అయి కూర్చున్నాడు అక్కడ. నిజంగానే వీళ్ళు చెప్తున్నట్టు ఎలివేషన్ ఇచ్చినట్టు చంద్రబాబు గారి మాటల యొక్క ప్రభావం అక్కడ తమిళనాడులో తెలుగు ప్రజలపైన, తమిళనాడు ప్రజలపైన ఉంది అంటే మరి ఇప్పుడు ఏదైతే అన్నా డిఎంకేలో భాగస్వామిగా ఉన్నటువంటి బీజేపీ పార్టీ 27 చోట్ల పోటీ చేస్తే 2 చోట్ల మాత్రమే ఆధిక్యంలో ఉంది. మరి ఎక్కడ ప్రభావం ఉన్నట్టు? జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ప్రచారం చేయలేదు. అక్కడ విజయ్ తన ప్రచారం సందర్భంగా జగన్ గారి ఫోటో చూపించాడు అక్కడ ఇట్లా పైకి లేపి, అందరు తెలుస్తుంది. మరి టీవీకే పార్టీ యొక్క పరిస్థితి ఏంటి? ఇక్కడ సింగిల్గా పోటీ చేస్తే 110 చోట్ల ఉంది. మన మీడియా ఉంది, మనం ఏం చెప్తే నమ్ముతారనుకుంటే పొరపాటు. తమిళనాడులో ఉన్న ప్రజలు వారి సోషల్ మీడియా వేదికగా ఏకి పారేస్తారు వీళ్ళ ఎలివేషన్కు సంబంధించి. అంటే మాటలు కాదు, చేతల్లో ఉండాలి. విజయ్ తన పార్టీకి సంబంధించినటువంటి విధానాలు కానీ ఎజెండా కానీ చాలా నీట్గా పద్ధతిగా తన ప్రజలకు, ఆ రాష్ట్ర ప్రజలకు వివరించి చెప్పడం జరిగింది. ఆ వ్యక్తిని నమ్మారు అక్కడ. మరి అదే చంద్రబాబు నాయుడు గారు ప్రచారం చేశారు, రాష్ట్రంలో అది జరిగింది ఇది జరిగింది, ఆహా ఎన్డీఏ ఇది సాధించింది, డబుల్ ఇంజన్ త్రిబుల్ ఇంజన్, ఏది చెప్పిన ప్రజలు నమ్మారా? మిమ్మల్ని నమ్మలేదు. కారణం ఏంటంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరుగుతుందో పక్క రాష్ట్రమే కదా తెలుస్తుంది. అలాంటి మీ మాటలకు క్రెడిబిలిటీ ఉంటుందా? ఉండదు. పైగా మీరు ఎగ్జాంపుల్ ఏం చెప్తా ఉన్నారు, నందమూరి తారక రామారావుతో పోల్చలేమంటే ఆయన మహానుభావుడు పోల్చలేం, ఎంజీఆర్ మహానుభావులు పోల్చలేం. కానీ అలాంటి మహానుభావుడిని మానసికంగా ఎంత క్షోభకు గురి చేసి ఆ పార్టీ లాక్కున్నారో తెలియదా ప్రజలకు? అలాంటప్పుడు మీ మాటలు ఎట్లా నమ్ముతారు? నమ్మలేదు. విజయ్నే నమ్మారు, విజయ్ ప్రచారాన్ని నమ్మారు. సో జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో పెడితే మీరేమన్నారు, జగన్మోహన్ రెడ్డి ఫోటో పెడితే ఎవడన్నా నమ్ముతాడా, ఓట్లు వేస్తారా జగన్మోహన్ రెడ్డికి, ఏపీలోనే గతి లేదని చెప్పి మీరు మాట్లాడారు. సో ఏమైంది మరి? జగన్ గారు ఫోటో పెడితే ఏమైంది అంటే ఇక్కడ నేను ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో పెట్టడం వల్లే గెలిచారు అనను, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి మాటల వల్లనే విజయ్ గెలిచాడని అనను. ఆయన విజయ్ గారి విధానాలు వేరు, ఆయన ప్రచార శైలి వేరు, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు వేరు, వాళ్ళ పథకాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రజలకు ఏ రకంగా చేస్తామనేది వేరు, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులకు సంబంధించి వాటిని ఏ రకంగా కట్టడి చేస్తామనేటువంటి ఆ అంశాలను కూడా ప్రజల్లోకి బలంగా తీసుకుపోయినారు. ప్రజలు కూడా మార్పు కోరుకున్నారు. అయ్యే అన్నా డిఎంకే పార్టీల యొక్క విధానాలు కానీ, వాళ్ళ రాజకీయం కానీ, ఈ మతాలను రెచ్చగొట్టే విధంగా వాళ్ళు చేస్తున్నటువంటి ప్రచారాలు కానీ ఇవన్నీ పక్కన పెట్టి ప్రజలకు సేవ చేసేవాడు ఎవరు నిజాయితీగా అంటే విజయ్ అని నమ్మారు. కాబట్టి ఈరోజు 100కు పైగా సీట్లు సాధించగలిగింది టీవీకే పార్టీ. సో ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా, మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా డిఎంకే అన్నారు. ఆ తర్వాత కొన్ని అన్నా డిఎంకే అన్నారు. ఏమైంది ఇప్పుడు? ఒకటే యాక్సెస్ మై ఇండియా మాత్రమే టీవీకి ఎక్కువ అధికారం వస్తుందని చెప్పారు. ఇంకొకటి ఏదో 40 నుంచి 60 నుంచి 70 వస్తుందని చెప్పారు. సో ఎగ్జిట్ పోల్ రిజల్ట్కి ఎగ్జాక్ట్ పోల్ రిజల్ట్కి చాలా తేడా ఉంటుంది. అది ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. ఈ ఫలితాల ఎఫెక్టు రాగానే మొన్న చంద్రబాబు నాయుడు గారి ప్రచారానికి సంబంధించి ఎలివేషన్ వచ్చినటువంటి వాళ్ళందరూ మూగపోయినారు. ఆ టీవీకే పార్టీ గురించి వాటి గురించి చెప్పాలంటే వాళ్ళకి నోరు రావట్లేదు డిబేట్లు పెట్టి. ఎందుకంటే అక్కడ పోయి బాబు ప్రచారం చేశారు కదా. సో కాబట్టి సైలెంట్ అయిపోయారు. సో ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే సినీ పరిశ్రమకు చెందినటువంటి వాళ్ళు రాజకీయాలకి రావడం, సక్సెస్ కావడం చాలా చాలా తక్కువ. అప్పుడు నందమూరి తారక రామారావు గారు 9 నెలలకి రికార్డు సృష్టిస్తే ఇక్కడ విజయ్ గారు 2 సంవత్సరాల కాలంలో పార్టీని స్థాపించడము, కొన్ని ఒడిదుడుకులు రావడము, కొంతమంది వెన్నుపోట్లు ఇప్పుడే పార్టీ పెట్టిన తర్వాత కొంతమంది అడ్డుపోవడము,
ఇట్లా చాలా రకాల కోవట్లు ఇదంతా చూసి చాలా జాగ్రత్తలు తీసుకొని నిజాయితీ పరులు ఎవరైతే నా వైపు నిలబడతారో వాళ్ళకి టికెట్లు ఇచ్చుకున్నారు, ప్రచారం చేసుకున్నారు, గెలిచినారు, ఈరోజు రాష్ట్రంలో చరిత్ర సృష్టించారు. ఇప్పుడు అట్లంటే పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టి ఎన్ని రోజులు అయిందండి? ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారు? వాళ్ళ జెండా ఏంటి, వాళ్ళ ఎజెండా ఏంటి? వేరే వాళ్ళ జెండా అభిమానులు మోసే పరిస్థితి. విజయ్ తలపతి ఏం చెప్పాడు అక్కడ? సింగిల్గా వస్తా, సింగిల్గానే పోటీ చేస్తా, వేరే వాళ్ళ జెండా మోయను, నా అభిమానులు వేరే వాళ్ళ జెండా మోపియనని చెప్పి చాలా క్లియర్గా చెప్పాడు. అంటే ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీ ఏం చేస్తూ ఉందో అది నేను చెయ్యనని చెప్పి తన అభిమానులకు చెప్పాడు. ఈరోజు అదే చేశాడు. అది కావాల్సింది, నిలబడాలి. ఓడినా గెలిచిన దానికోసం నిలబడతా అని కట్టుబడ్డాడు ఒకటే పార్టీతో. అది రికార్డు. ప్రజారాజ్యం పార్టీ పెట్టారు చిరంజీవి గారు. సో వాళ్ళకన్నా గొప్పోడివే నువ్వు అన్నారు విజయ్ని. చిరంజీవి గారు గొప్ప నటుడు కాదనట్లేదు. సరే, ఇక్కడ ఎవరి నటన వారిదే, ఎవరి స్థాయి వారిదే, ఎవరి అభిమానులు వారుకుంటారు, ఎవరి కెపాసిటీ వారిదే. సో వాళ్ళ కెపాసిటీ ఈ రకంగా నిరూపించుకోగలిగాడు. ఇక్కడ ఏమైంది? ప్రజారాజ్యం పార్టీ లేదు, జనసేన పార్టీ ఏమైంది చూసాం. ఇతర చాలామంది హీరోలు ఏమయ్యారు? పార్టీలకు వచ్చి పార్టీలు పెడతామని చెప్పి కనుమరుగైపోయారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సింగిల్గా నిలబడ్డారో టీవీకే పార్టీ కూడా సింగిల్గా నిలబడింది, ఎవరితో పొత్తులు లేకుండా ఈరోజు విజయ్ దుంబి మోగించింది. ఇది చరిత్ర సృష్టించడం అంటారు. దానికి ఎగ్జాంపుల్ కూడా చెప్తాను చూడండి. 85% అంటే గతంలో ఎన్నడూ లేనంత ఒక రికార్డు సృష్టించారు ఎన్నికల పోలింగ్, మన జరిగినటువంటి పోలింగ్ శాతం. అంటే ఆ స్థాయిలో విజయ్ గెలవాలని కోరుకున్నటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. మరొక రికార్డు ఏంటో తెలుసా? 14 లక్షల మంది కొత్త ఓటర్లు నమోదు చేసుకున్నారు. ఎందుకో తెలుసా? అంటే గతంలో ఈ రాజకీయాలు మాకెందుకు, ఈ చెడిపోయిన రాజకీయాలకు ఓటు వేయడం, ఈ నాయకులకు ఓటు వేయడం అవసరమా అని భావించినటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఓటు వెయ్యాలి అని చెప్పి తమ ఓటును నమోదు చేసుకొని విజయ్కి ఓటు వేసి గెలిపించుకోవాలనుకొని విదేశాలలో ఉన్నటువంటి వాళ్ళు కూడా వచ్చి, అదేదో సినిమా చూడండి, విజయ్ నటించిన సినిమాని తుపాకీ అనుకుంటుంది, దానిలో ఓటు గురించి అంటుంది కాన్సెప్ట్. సో ఆ రకంగా ప్రతి ఓటు విలువైనదే. నిజాయితీపరుడు గెలవాలంటే ప్రతి ఒక్కరు ఓటు వినియోగించుకోవాలని చెప్పి వచ్చి ఓటు వేసి గెలిపించారు ఈరోజు. దీంట్లో కొత్తగా ఓటు నమోదు చేసుకునేటువంటి వాళ్ళలో 14 లక్షల మందిలో 10 లక్షల మంది విజయ్కి ఓటు వేశారంట. ఎట్లా చెప్తావు అనొచ్చు. ఇప్పుడు ఏం జరుగుతుందంటే, ఇప్పుడు విశ్లేషకులు ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నారు. అర్బన్లో మొత్తం టీవీకే పార్టీ భారీ ఆధిక్యంతో ముందుకు పోతుంది. అర్బన్లో ఇక్కడ యువత, మహిళలు ఎక్కువగా విజయ్ గెలవాలని కోరుకున్నారు. వాళ్ళ ఓటింగ్ శాతం ఎక్కువగా ఉంది. ఎవరైతే కొత్తగా ఓట్లు నమోదు చేసుకున్న మొత్తం 14 లక్షల మంది ఉంటే 10 లక్షల మంది టీవీకే పార్టీకి ఓటు వేశారంట. అంటే విజయ్ గెలవాలని చెప్పి ఎంత కసిగా కోరుకున్నారో చూడండి. సో ఇప్పటికైతే టీవీకే పార్టీ సెంచరీ కొట్టేసింది, రికార్డు. 234 సీట్లలో 118 సీట్లు వస్తే అధికారం చేపట్టే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు కొంచెం తక్కువైంది, మెజారిటీ ఫిగర్కి కొంచెం దూరంలో ఆగిపోయింది. సో నాకు తెలిసి అన్నా డిఎంకే, మొన్న చాలామంది అన్నారు కదా కింగ్ మేకర్ అవుతాడు అన్నా డిఎంకే పార్టీ అధికారంలోకి రాకూడదు అనుకుంటే అన్నా డిఎంకేలో ఉన్న వాళ్ళు సపోర్ట్ చేస్తారు విజయ్కి అని చెప్పి. సో అది ఇప్పుడు జరగబోతూ ఉంది. హంగు దిశగా తమిళనాడు రాష్ట్రం అనేటువంటివి మనం ఇప్పుడు ప్రస్తుతం చూస్తూ ఉన్నాం. తుది ఫలితాలు వస్తే ఏం జరుగుతుంది ఏంటనేది ఒక క్లారిటీ అయితే మనకు వచ్చే అవకాశం ఉంది. ఏదేమైనా కూడా విజయ్ తలపతి సింహంలా సింగిల్గా వచ్చాడు, కింగ్ మేకరే కూర్చున్నాడు, రికార్డు సృష్టించాడు. సో ఎవరైతే హేళన చేస్తారో, ఎవరైతే కించపరిచారో వాళ్ళ నోర్లన్నీ ఈరోజు ఫలితాల ద్వారా మూతపడ్డాయి. సో మీరేమనుకుంటున్నారు టీవీకే పార్టీ విజయానికి సంబంధించి? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు. థ్యాంక్ యూ.